ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలను తన శిష్యులతోనూ తనను వెంబడిస్తున్నటువంటి అనేకమైన జన సమూహములతోనూ ఆయన పంచుకున్నాడు అని పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో రాయబడింది. అలాంటి ఒక ఉపమానంతో ప్రత్యేకంగా ఈరోజు మీ ముందుకు వచ్చి పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతే పులిసి పొంగు వరకు 3 కొంచెముల్లో దాచిపెట్టినటువంటి పిండి పులిసి పొంగేంత వరకు పుల్లని పిండిలాగా పోలి ఉన్నదంట పరలోక రాజ్యం. అంటే దాని అర్థం పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులిసినట్టు. ఎంత పవర్ అనేది అక్కడ దాని సారాంశం. ఈరోజు వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యము మాటలతో కాదు శక్తితో కూడుకున్నదని ఒక చోట అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురని ఆ వచనంలో చెప్పబడుతుంది. ఇంకొక చోట అంటే అపోస్తల కార్యం 1:38లో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందుకున్నప్పుడు మారు మనసు నిమిత్తం పరిశుద్ధాత్మ మీలోనికి వస్తాడని రాయబడింది. ఈరోజు ఎన్ని సంవత్సరాలైంది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని? ఆ పరలోకం యొక్క శక్తిని పొందుకొని ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది? ఎంతమందికి నీలో ఉన్న శక్తి ద్వారా ప్రభువుని పరిచయం చేశావు? ఎంతమందికి రక్షణ సువార్తను నువ్వు ప్రకటించావు? ఎంతమందిని ప్రభు వైపు నడిపిస్తున్నావు? కనీసం నీ కుటుంబస్తుల్లో నువ్వు మొదటగా ప్రభువుని నమ్ముకున్నావు. ఏ రీతిగా అయితే పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు కూడా పులిసేటట్టు చేస్తుందో దానికే అంత పవర్ ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి ఉన్న పవర్ని నీకు ఇచ్చాడే, ఆయన రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ఎలా వాడుకుంటున్నావు? ఎలా ఆయన రాజ్యాన్ని కడుతున్నావు? ఎవరినైనా మార్చావా? ఎవరికైనా రక్షణ సువార్తను చెప్పావా? ఎంతమందిని నువ్వు మంచి మార్గం అనే ఈ బైబిల్లో నడిపిస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఉంటున్నావా? ఎన్ని రోజులని ఇలా కాలక్షేపం చేస్తున్నావు? దినములు చాలా రోజులు లేవు. దేవుని రాకడ దగ్గరలో ఉంది. ఆయన నీకు ఇచ్చినటువంటి శక్తిని స్వార్థం కోసం వాడుకుంటున్నావా? నీకు ఇచ్చినటువంటి శక్తిని పేరుకు, ప్రఖ్యాతులకు, ఘనతకు తీసుకుంటున్నావా? లేక దేవుని రాజ్యాన్ని ఆ పిండి ఎలా ఏ రీతిగా అయితే ముద్ద మొత్తం పులిసినట్టు చేస్తుందో అలా నువ్వు చేయగలుగుతున్నావా? అఫ్ కోర్స్ రక్షణ కొంతమందికే, పిలువబడిన వారికే. కనీసం వాళ్ళకైనా చెప్పగలుగుతున్నావా? సాక్ష్యం ఉందా? క్రైస్తవుడిగా మారి అనేక సంవత్సరాలైంది, క్రైస్తవురాలుగా మారి అనేక సంవత్సరాలైంది. చేసేవారిని అడ్డగిస్తున్నావా? అక్కడ చూడండి, 3 కొంచెముల పాత్రలో పెట్టినటువంటి పొల్లని పిండిలాగా పోలి ఉన్నదంట. స్ప్రెడ్ అవుతా ఉంది. ఈరోజు క్రీస్తు రాజ్యం కట్టబడట్లేదే, సువార్త స్ప్రెడ్ అవ్వట్లేదే, మారుమూల ప్రాంతాలకు చేరడం లేదే. నీ వంతు ఎలా కృషి చేస్తున్నావు? నీ వంతు ఎలా దేవుని పని కొరకు సహాయం చేస్తున్నావు? ఆలోచన చేసుకో. కొరింథీయులు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 5:10లో చెప్పబడుతుంది, న్యాయపీఠం ముందు నిలబడాల్సిన రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టు. ఏదో పుట్టాము, బ్రతికాము, ఏదో వృత్తి కోసమో, కడుపు కోసమో, జీవనోపాధి కోసమో అలా ముందుకెళ్ళిపోతున్నాం. సండే అయితే చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం అని కాదండి. ప్రతి మంచి పని, ఈ దేహంతో చేసిన ప్రతి మంచి పని గురించి, చెడ్డ పని గురించి తీర్పు దినమున లెక్క ఒప్పచెప్పాల్సినటువంటి రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. పుట్టించిన ఉద్దేశము, నేను సృష్టించిన ఉద్దేశము ఆయన ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో అనేక మందిని అలా ఆత్మతో సత్యముతో ఆరాధించే వైపు నువ్వు నడిపించాలి. ఆ పిండికున్నంత పవర్ నీకు ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? ఎలా ఉపయోగిస్తున్నావు? గమనించు. సున్నితంగా హెచ్చరిస్తున్నా. శక్తి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చాడు. వాడుకో, వాడవడు. చాలా మంది బోధకులు, కాపరులు సంఘానికి వస్తున్న వారిని ఎదగనివ్వకుండా పెద్ద సమిటి తీసుకొని నైల్స్ని గట్టి
గట్టిగా కొడితే ఎలా కిందికి భూమిలోకి వెళ్ళిపోద్ది అలా అణగదొక్కేస్తున్నారు. ఆ 2 చేతులు జోడించి చెప్తున్నాను, తీర్పు దినం ఒకటి ఉంది. బలా మంచి దాసుడా అని అనిపించుకోవాలనుకుంటున్నావా? ఈ వర్తమానం విని మారు. అందరినీ మార్చు, పులిసిన పిండిలాగా స్ప్రెడ్ అవ్వాలి. 3 కొంచెంలో పెట్టినట్టు స్ప్రెడ్ అవ్వాలి. నడుం బిగించు, తీర్మానం చేసుకో, 1000 అడుగు ముందుకు. దేవుడు నీకు శక్తి ఇచ్చున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చున్నాడు. సరైన విధానంలో వాడుకో. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.